మనలో చాలామందికి అండి రకరకాల సేదస్తాలు ఉంటాయి. అలాగే ఒక పెద్ద ఆవిడ సేదస్తం మా ఆవిడకి అంటించిందండి. ఏం చేస్తుందంటే మా ఆవిడ ఈ ఇంట్లోకి బలిలు వచ్చేస్తున్నాయని చెప్పేసి కోడిగిడ్డికి సుతనే కొంత హోల్ చేసి అందులో గుంజి తీసేసి ఆ డొలక ఉంటుంది కదా, ఆ డొలక ఏమో మేగిలి తగిలిస్తుందండి. ఎందుకే బాబు అలా తగిలిస్తున్నామని ఒక రోజు అడిగాను. నేను అడిగితే అంటుంది, ఏమండి ఓ పెద్ద ఆవిడ చెప్పింది నాకు, ఈ కోడిగుడ్లు మనం లైట్లు కట్ట ఇంట్లో తగిలిస్తే అక్కడికి బలిలు రాకుండా ఉంటాయండి, గత్తర చేయకుండా ఉంటాయండి అని చెప్తుంది. రకరకాల సేదస్తాలండి. కోడిగుడ్డు డొలక పెడితే బలులు రాకుండా ఉంటాయా? ఒకసారి వీడియో చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. వీడియో చూసారు కదండి. ఈ వీడియోలోనంటే నేను ఈరోజు కోడిగుడ్లు కొందామని చెప్పేసి కోడిగుడ్లు షాప్కి వెళ్ళానండి. అంటే అక్కడ ప్రత్యేకంగా కోడిగుడ్లు అమ్ముతారు. ఆ షాపులో ఏం చేస్తుందంటే గుడ్లు స్ట్రేలు ఉంటాయి కదా, ఆ స్ట్రేల మీద బలులు ఆడుకుంటున్నాయి. అంటే పురుగులు వస్తాయి కదా, ఆ పురుగులన్నీ గుడ్ల మీద తింటున్నాయి అన్నమాట బలులు. అయితే ఏముందంటే ఒక డొలకలో 2 డొలకలు మన ఇంట్లో పెట్టుకుంటే బలులు రావాలని జనాన్ని నమ్ముతున్నారు కదా, మరి గుడ్లు స్ట్రేల మీద బలులు ఆడుకుంటున్నాయి. ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవ్వరు మీరు అసలనే కొద్దిగా ఆలోచించండి. మనం గుడ్లు డొలకలు పెట్టడం వల్ల బలులు రాకుండా ఉండవండి. అది పూర్వకాలంలో జరిగేదేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే అలాంటి పప్పులే ఉడుగుతలేదు. బలులు డొలకలు పెట్టినా ఏం పెట్టినా బలులు వస్తున్నాయండి. అయినా బలులు రానండి, బలులు వస్తే మనకు వచ్చే నష్టమే ఉంది. బలులు వచ్చినాయనుకోండి చాలా పురుగులు మన లైట్ల కాడికి వచ్చేస్తాయి ఇంట్లోకి. ఆ పురుగులన్నీ కూడా బలులు తినేస్తాయి అనమాట అండి. దానివల్ల మనకు మంచిదే. కాబట్టి చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. గుడ్లు డొలకలు పెడితే బలులు రావని చాలామంది నమ్ముతారన్నమాట. మూఢనమ్మకాలు, సేదస్తాలు ఉన్నాయి. ఈ సేదస్తాలు మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి మరి.